రాధమ్మ తన కొడుకు వాసుకి పెళ్లి చేయాలని ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తోంది. కాని ఏదీ కుదరటం లేదు. రాధమ్మ భర్త శివయ్య ఏమో ఇక తన కొడుక్కి పెళ్లి చెయ్యలేమనుకున్నాడు. ఆ సమయంలో రాధమ్మ, ఏంటండి మీరు? వాడేమైనా అనాథా? మన కొడుకే కదా, వాన్నలా పట్టించుకోకుండా వదిలేస్తారా? నేను చాలాసార్లు ప్రయత్నం చేసి చూశాను, కాని ఎక్కడా ఏ సంబంధమూ కుదరటం లేదు. ఏమీ, వాడికి సంబంధాలు కుదరవు. ఎందుకంటే వాడు నీ కొడుకు కాబట్టి. సిటీలో పిల్లనిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పిల్ల దొరకాలి కదా. ఈ రోజుల్లో అమ్మాయి దొరకాలంటే భీకరమైన తపస్సు చేయాల్సొస్తుంది. ఇప్పుడేం చేద్దామయ్యా? అలా రాధమ్మ శివయ్య మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వాసు వచ్చాడు. ఇక వాసుని చూసి కోపంతో మొహం తిప్పుకుంటూ శివయ్య, అదిగో నీ సుపుత్రుడొచ్చాడు కదా, వాణ్ణి అడుగు ఏం చెయ్యాలో. రే నాన్న, ఎవరినైనా ప్రేమించుండొచ్చు కదా. ఇప్పుడు చూడు, నీ పెళ్లి మాకు తలనొప్పి తెప్పిస్తుంది. చూడమ్మా, మీరు కట్న కానుకలకు ఆశపడితే ఏం జరగదు. సిటీ అమ్మాయిని తెచ్చి చెయ్యాలా? పల్లెటూరు అమ్మాయిలంటే మీకు నచ్చదా? మంచి మనసుండి మిమ్మల్ని నన్ను బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలు. ఆ విధంగా ఈసారి ప్రయత్నించి చూడండి. మా నాయనే బాగా చెప్పాడు కదండి. అయితే వెళ్ళి వాడి తలపై కిరీటం పెట్టు. ఈ ఊరికంతా నీ కొడుకు గొప్పతనం తెలిసేలా చాటింపు వేయించు అంటూ శివయ్య మొహం విరుచుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు. ఇక 3 రోజుల తరువాత శివయ్య రాధమ్మలు ఒక పల్లెటూరి అమ్మాయితో వాసు పెళ్లి నిశ్చయిస్తారు. మరో 2 వారాల్లోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా జరిపించేస్తారు. కొత్త కోడలి రాకతో ఆ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఏవండి, చూసారా? మన అబ్బాయికి పెళ్లి కాదు అని అన్నవాళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అవునీ, కోడలు కాంచన లక్షణంగా ఉంది. మనం వాడికి పల్లెటూరి సంబంధం చూసి చేయటం మంచి నిర్ణయమే అనిపిస్తుంది. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా కొత్త పెళ్లి కూతురు కాంచన, వాసులక్కడికొచ్చి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక కాంచన తన అత్తని చూసి నవ్వుతూ, అత్తయ్య, మీకొక మాట చెప్తాను, ఏమనుకోరు కదా? చెప్పమ్మా. మీకంటే మావయ్యే చాలా చిన్నవారిలా కనిపిస్తున్నారు. కాంచనలా అనగానే శివయ్య పక్కున నవ్వాడు. రాధమ్మ కోపంగా తన భర్తని చూస్తుంది. ఇంట్లో కూర్చొని తింటే ఇలాగే ఒళ్ళు చేస్తుందిలేమ్మా. తినడమంటే గుర్తొచ్చింది. పెళ్లి భోజనం తినడమంటే నాకు చాలా ఇష్టం. మా ఊళ్ళోనే కాదు, మా చుట్టుపక్కల ఏ పెళ్లి జరిగినా అక్కడికి వెళ్లి తినాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి నా పెళ్లి భోజనం కూడా తినేస్తాను. ఓ పనైపోతుంది. అరే, మీ ఇద్దరికి ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశాం. మీ గదిలోకి వెళ్లి తినండి. అబ్బబ్బా, నాకలా తినటం అస్సలు ఇష్టం ఉండదత్తయ్యా. పెళ్లి భోజనం అంటే పెళ్లి భోజనమే. అందరితో పాటు కూర్చుని తింటే నా సామిరంగా అద్దరిపోతుంది. ఏవండి, మీరు కూడా నాతో పాటు రండి, మనిద్దరం కలిసి తిందాం అంటూ తన భర్త వాసు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. అది చూసి రాధమ్మ అయోమయంగా చూస్తుంది. ఏంటండి ఇది ఇలా ఉంది? దీనికి పల్లెటూరి బుద్ధులు ఇంకా పోయినట్టుగా లేవు. గాడిదకేం తెలుస్తుంది లేవే గుమ్మడికాయ విలువ. అంటే గాడిద తానా నేనా? నువ్వెవరనుకుంటే వారేలే. నాకు ఆకలి దంచేస్తుంది. వెళ్ళి పెళ్లి భోజనం ఓ పట్టు పట్టేస్తాను. అలా శివయ్య కూడా పెళ్లి భోజనం తినడానికి వెళ్ళాడు. అందరూ భోజనం చేస్తుండగా బంతిలో కూర్చొని ఆవురావురుమంటూ తింటుంది కాంచన. అందరూ ఆమె వైపే చూస్తారు. వాసు మొహమాట పడినా కాంచన మాత్రం ఏమాత్రం సంకోచించదు. వడ్డించుకొని మరీ అలా తింటూనే ఉంటుంది. అది చూసిన రాధమ్మ, యాక్, ఎలా తింటుందో చూడు. కాస్త కూడా సిగ్గే లేదు. అందరూ చూస్తున్నారన్న భయం లేకుండా తింటుంది. అసలది పెళ్లి కూతురేనా? పల్లెటూరి మొద్దును తెచ్చి నా కొడుక్కి కట్టబెట్టినట్టుగా ఉంది. అలా రాధమ్మ తన కోడల్ని దూరం నుండి గమనిస్తూ తిట్టుకుంటుంది. 2-3 రోజులు పెళ్లి సరదాలన్నీ తీరిపోయాయి. బంధువులంతా తమ ఇళ్లకి వెళ్లిపోయారు. ఇక సిటీలో వాతావరణం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాంచనకి. అది గమనించిన వాసు, ఏంటి కాంచనా, నీకీ సిటీ నచ్చిందా? మన చుట్టుపక్కల వాళ్ళంతా నీకు పరిచయం అయ్యారు కదా. మన బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ ఉంది, చూసావా? రంగురంగుల చెట్లు, ఇక్కడ అందరూ వేసుకునే బట్టలు అన్నీ నీకు నచ్చాయా? అయ్యో, ఏం చెప్పమంటారండి, నాకిదంతా చాలా కొత్తగా ఉంది. అయినా ఇక్కడంతా ఆ చెట్లని అలా కత్తిరించేసి ఉంచుతున్నారు. ఇక చుట్టుపక్కల వాళ్ళంటారా?
వాళ్ళ కట్టుబొట్టు విచిత్రంగా ఉన్నాయి. అమ్మాయిలంతా కురచబట్టలు వేసుకుంటున్నారు. నాకది అస్సలు నచ్చలేదు. అరే, దానికి అలా అంటే ఎలా? ఇక్కడ మన కోసం ఎవ్వరూ మారరు. మనమే ఈ ప్రదేశానికి తగినట్టు మారిపోవాలి. నేను లంగావోని వేసుకుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. ఇక్కడంతా మోడ్రన్ బట్టలే వేసుకుంటారు. సరే, ఇక నేను ఉద్యోగానికి వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. అమ్ముంది కదా, ఏమైనా కావాలంటే నువ్వు అమ్మని గాని నాన్నని గాని అడుగు, సరేనా? అలాగేనండి, వెళ్ళిరండి. అలా తన భర్తని ఉద్యోగానికి పంపించిన తరువాత కొంత దూరంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ని గమనిస్తుంది. ఇంతలో రాధమ్మ అక్కడికెళ్ళి, ఏంటి కాంచనా, మీ ఊళ్ళో చెరువులుంటాయిగా, కానీ ఇక్కడలా కాదు. మేమంతా ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఈత కొడతాం. మరెందుకు ఈరోజు ఎవరూ ఈత కొట్టలేదు? ఆ ఎప్పుడైనా సరదాగా ఈత కొడతారంతే. సెలవు రోజుల్లో అయితే ఇంకాస్త సరదాగా ఇక్కడ గడుపుతాం. అచ్చం మీ ఊరి చెరువులాగే అనుకో. ఓ అవునా? అలా కాంచన తనలో తానే ఏదో అనుకుంది. ఇక మరుసటి రోజు కాంచన అత్యవసరంగా ఊరికి వెళ్లాలని తన అత్తకి చెప్పింది. ఏంటమ్మా, ఇంత అత్యవసరంగా ఊరికెళ్ళటమేంటి? ఏమైనా ఇబ్బందా? అదేం లేదత్తయ్యా, ఊళ్ళో మా ఇంటి దగ్గర ఉన్న బర్రెలు గుర్తొచ్చాయి. వాటినొకసారి చూసొస్తాను. అరే, బర్రెలు గుర్తొచ్చాయని అలా బయలుదేరేస్తావా? అవి పశువులే కదా, మీ ఇంటి మనుషులు కాదుగా. పశువులైతే ఏంటత్తయ్యా, అవి కూడా మాతోనే కలిసి బతుకుతాయిగా. అయినా వాటిని మేము మా కుటుంబంలో సొంత మనిషిలాగానే చూస్తాం అంటూ హడావిడిగా బయలుదేరింది. తన కోడలి చేష్టలు మాటలు చూసి ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది రాధమ్మ. కాని తన కోడలిపై కోపమైతే ఎక్కువవుతుంది. ఏంటండి, మీ కోడలు రాను రాను పల్లెటూరి గేదెలా తయారవుతుంది? బర్రెలు గేదెలు అంటూ ఊరికెళ్ళటమేంటండి? సిటీలో బతికే వాళ్లకు ప్రేమాభిమానాలు చాలా తక్కువ ఉంటాయని విన్నాను. అది ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. మీరొకరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అలా చిరాకు పడుతూ వెళ్తుంది రాధమ్మ. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి బర్రెలు తోలుకొస్తుంది కాంచన. ఇంటికి తీసుకొచ్చిన తరువాత వాటితో మాట్లాడుతుంది. ఇదిగో, నీకే చెప్తున్నాను, ఇది మా అత్తారిల్లు. ఇక్కడ మనం కాస్త పద్ధతిగా ఉండాలి సుమా. మీరేం బాధపడకండి. కొత్త ప్రదేశం కదా అని మనసులో మదన పడేరు. అన్నట్టు మీకో విషయం చెప్పాలి. మన ఊళ్ళో చెరువులాగే ఇక్కడ కూడా అలాంటిదే ఉంది. కాంచన అలా చెప్పగానే కొన్ని గేదెలు తలలాడిస్తాయి. అది చూసి కాంచన సంబరపడింది. ఇప్పుడేంటి, మీరందులోకి దిగి హాయిగా సేద తీరాలనుందా? అయితే పదండి, మీకు కూడా అక్కడే స్నానం చేయించేస్తాను. అలా మాట్లాడుతూ గేదెల్ని ఆ స్విమ్మింగ్ పూల్లోకి తోలుకెళ్ళింది. ఆ చుట్టుపక్కల వాళ్లంతా కాంచనని విచిత్రంగా చూస్తుంటారు. వాళ్ళని పట్టించుకోకుండా కాంచన ఆ స్విమ్మింగ్ పూల్లో గేదెల్ని శుభ్రం చేస్తూ ఉంది. అందరూ ఏదో విచిత్ర జీవిని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇంక కొంతసేపటికి రాధమ్మ శివయ్యలు ఇంట్లో నుండి బయటకొస్తారు. అక్కడ జనమంతా గుమిగూడి ఉండటం చూసి వెంటనే అక్కడికెళ్తారు. స్విమ్మింగ్ పూల్లో గేదెల్ని శుభ్రం చేస్తున్న కాంచనని చూసి తల పట్టుకుంది రాధమ్మ. ఓరి నాయనో, నా కొంప ముంచేసింది కదండి ఈ కోడలు. అమ్మా కాంచనా, కాంచనా, అవేం పనులే? ముందు నువ్వు అక్కడి నుండి వచ్చేయ్. అక్కడ గేదెలు శుభ్రం చేయకూడదు, అది మనుషులు ఈత కొట్టేది. మీరే కదా మొన్న చెప్పారు, మా పల్లెటూరి చెరువులాగే ఇది కూడా అని. అన్నాను తల్లి, అన్నాను. కాని నీకది ఇలా అర్థమవుతుందని నాకు అనిపించలేదు. ఏవండి, మీరైనా చెప్పండి. అమ్మా కాంచన, ఈ గేదెలన్నీ మీవేనా? పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి? పేడమ్మితే డబ్బెంతవరకు రావచ్చు? ఛీ, మీరు కూడా సరిపోయారు. చుట్టుపక్కల వాళ్లంతా ఎలా చూస్తున్నారో చూడండి. మన పరువు మంట కలిసిపోయింది. కోడల్ని రమ్మని చెప్పండి. అమ్మా కాంచన, ఇక శుభ్రం చేసింది చాలే తల్లి, వాటిని పైకి తీసుకొచ్చి. అలా శివయ్య చెప్పగానే కాంచన పైకి తీసుకొచ్చింది. ఇక వాసు కూడా రావడంతో తన భార్య చేసిన నిర్వాకాన్న తనకి చెప్పింది రాధమ్మ. వాసు తన భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. చూడు కాంచన, నువ్వు గేదెలు తీసుకొచ్చావు బావుంది, కానీ వాటికి ఈ సిటీలో మేత ఎక్కడ దొరుకుతుంది చెప్పు? పచ్చని చెట్ల కింద గడ్డి మేస్తూ ఊళ్ళో ఉంటే వాటికి బావుంటుంది కదా. వాటి గురించి నువ్వు కాస్త ఆలోచించవా? అయ్యయ్యో, నేనలా ఆలోచించలేదండి. పాపం, అవెంత బాధపడుతున్నాయో. సర్లే, మనిద్దరం వెళ్ళి వాటిని ఊళ్ళో దిగబెట్టి తర్వాత 2 రోజులు అక్కడే ఉండేసి మళ్ళీ ఇంటికోదాం పదా.
అలా తన భార్యని అర్థం చేసుకుని కాంచనతో పాటు ఆ గేదెల్ని ఊరికి తీసుకెళ్తాడు. అది చూసి రాధమ్మ తిట్టుకుంటూ ఉంది. ఇదేం చేసినా దానికి వాడు తలూపుతున్నాడు. అప్పుడే నా కొడుకుని కొంగున కట్టేసుకుంది. ఏమి భార్యను అర్థం చేసుకున్న మగాడు భర్తను అర్థం చేసుకున్న ఆడది ఖచ్చితంగా సంతోషంగా ఉంటారే. అది వాళ్ళ జీవితం. వాళ్ళని అలా వదిలే పడతారు, లేస్తారు, వాళ్లకు నచ్చింది వాళ్ళని చెయ్యని. అలా బతకడమే కదా జీవితం అంటే. పల్లెటూరి భార్యకి సరైన పట్నం భర్త దొరికెళ్లే. అలా శివయ్య చెప్పింది కూడా మంచి విషయమే కదా అని రాధమ్మ ఆలోచించింది. ఇక వాసు తన భార్య కాంచనని అర్థం చేసుకున్న విధానం చూసి శివయ్య, రాధమ్మ సంతోషిస్తారు. కాంతమ్మకు తన కొడుకులు రంగా, వాసు అంటే చాలా ఇష్టం. ఎప్పటికీ తన కొడుకులు ఒక ఇంట్లోనే ఉండి బ్రతకాలని చెప్తూ ఉండేది. వెన్నెల, హాసిని అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూసి తన కొడుకులకి పెళ్లి చేసింది. కోడళ్ళొచ్చిన తరువాత ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. హాసిని గొప్పగా బతకాలనుకునే కోరిక వల్ల ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగింది. ఒరే అన్నయ్య, మర్యాదగా చెప్తున్నా, ఈ ఇల్లు నా సొంతం. ఇది అమ్మకు సంబంధించిన ఇల్లు. అమ్మకి తలకొరివి పెట్టేది నేనే కాబట్టి ఈ ఇల్లు నాకే సొంతం. ఒరేయ్, చూస్తున్నా కదా అని విర్రవీగకు. ఈ ఇంటికి పెద్దవాణ్ణి నేను కాబట్టి ఈ ఇల్లు కూడా నాకే సొంతమవుతుంది. రేయ్, ఆగండర్రా ఆగండి. అలా పోట్లాడుకోకండిరా. చిన్నప్పటి నుండి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీరిద్దరూ విడిపోకూడదని, ఒకే ఇంట్లో కలకాలం బ్రతుకుతారని అనుకున్నాను. కానీ మీరలా ఉండటం లేదే. ఇలా పోట్లాడుకుంటే ఎలారా? ఏవండి, మీరే చెప్పండి. నేనేం చెప్పలేనే. వాళ్ళు ఆస్తి కోసం ఇలా గొడవ పడతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది మనం ముందే గ్రహించి ఉంటే రెండిళ్ళు కట్టుకునే వాళ్ళం కదా. నాన్న, కాస్త ఆగండిరా. అన్నీ మాట్లాడుకుందాం. మీరలా పోట్లాడుకోకండి. అమ్మా వెన్నెలా, నువ్వన్నా చెప్పమ్మా. హాసిని, నువ్వు కూడా మీ ఆయన్ని గొడవ పడొద్దని చెప్పమ్మా. ఏంటత్తయ్యా, మమ్మల్ని ఇలా ఎన్ని రోజులని బ్రతకమంటారు? మా ఆయన ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నాడు. అందరూ మా ఆయన జీతం డబ్బులపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడేమో ఆయన్నే ఇష్టం వచ్చినట్టు అంటుంటే నేనెలా ఉంటాను చెప్పండి? అవతలుంది మీ అక్కే కదా. మీరిద్దరూ నా కొడుకుల్ని విడిపోకుండా చూసుకుంటారనుకుంటే ఇప్పుడిలా చేస్తున్నారేంటమ్మా? అత్తయ్యా, నన్ను క్షమించండి. పరిస్థితుల్ని నేను మార్చలేకపోతున్నాను. నేనేం చెయ్యలేకపోతున్నాను. ఇదిగో ఏవండి, నా మాట వినండి. మీ తమ్ముడితో గొడవ పడొద్దు. పోనీ మరిదికేం కావాలో అడగండి. నిదానంగా కూర్చుని మాట్లాడుకోండి. అలా చాలాసేపు అరుచుకున్న తరువాత రంగా, వాసులు మౌనంగా ఉంటారు. ఇక వెన్నెల అలా చెప్పడంతో తన భర్త రంగా తన తమ్ముడితో ఇలా అంటాడు. చూడు తమ్ముడు, మనం అమ్మా నాన్నల్ని అలా బాధ పెట్టడం తప్పు కదా. పోనీ ఈ ఇంట్లోనే ఉందాం, విడివిడిగా వంటలు చేసుకుందాం. ఏమంటావురా? అలా జరగడానికి వీల్లేదు. మమ్మల్ని వదిలేయండి. మేం సంతోషంగా బ్రతకటం మీకిష్టం లేదా? మీరు సంపాదించి ఎన్ని రోజులైంది? ఈ ఇంటికి ఖర్చు చేసిన డబ్బుతో మేమొక పెద్ద బంగ్లానే కొనుక్కోవచ్చు. హాసిని, నీ పంతమేంటే? చెప్పిన మాట వినవా నువ్వు? చూడక్కా, నా జీవితం నా ఇష్టం. మేం మీతో ఉంటే మీలాగే పేదవాళ్లుగా ఉండిపోతాం. నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి. వాళ్ళని పేదవాళ్లుగా బతకనివ్వకూడదు. నాకు పిల్లలున్నారు కదా, నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కాని కుటుంబాన్ని మాత్రం విడగొట్టాలని అనుకోను కదా. అదంతా నాకు అనవసరమక్కా. ఇంకేం చెప్పకు. ఆస్తి పంపకాలు జరగాల్సిందే. అందులో కూడా మాకీ ఇల్లు ఇవ్వాల్సిందే. ఇక కాంతమ్మ, రంగయ్య చాలాసేపు ఆలోచించిన తరువాత ఒక నిర్ణయానికొస్తారు. రంగయ్య తన ఇద్దరు కొడుకుల్ని చూసి, మన ఇంటిని, ఇంటి ఆవరణను 2 భాగాలుగా చేస్తున్నాను. అందులో ఇంటిని చిన్నోడు వాసుకిస్తున్నాను. ఇక ఇంటి పక్కనే ఉన్న ప్రాంతాన్ని పెద్దోడు రంగాకిస్తున్నాను. ఏంటి నాన్నా, ఇంటి పక్కన పెద్ద చెట్టు తప్ప ఇంకేం లేదు. అక్కడెలా బతకగలని చెప్పండి. చెట్టు కింద బతకాలంటే బ్రతకాల్సిందే. వేరే దారి లేదు. మేం కూడా నీతో పాటే ఉంటాం నాన్నా. మమ్మల్ని కూడా వద్దని చెప్తే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. అత్తయ్యా, అంత మాట అనకండి. మీరు పెద్దవారు. మీరు చెప్పినట్టే చేస్తామత్తయ్యా. అలా కన్నీళ్లు పెట్టుకుంటూ రంగా, వెన్నెల తమ పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇంటి నుండొచ్చేస్తారు.
ఇక కాంతమ్మ రంగయ్యలు చిన్న కొడుకు కోడల్ని చూసి, చూడమ్మా, ఆడదాని శోకం ఆడదానికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నా బిడ్డలు విడిపోతున్నారు. ఆస్తి 2 భాగాలయ్యింది. ఒకవేళ రేపొద్దున నేను చనిపోతే నా శరీరాన్ని 2 భాగాలు చెయ్యమని మాత్రం నువ్వు అడక్కమ్మా, అడక్కు. ఒరే వాసు, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి మగాడి అపజయం వెనుక కూడా అదే ఆడదుంటుందనే విషయం గ్రహిస్తే నీ జీవితం కూడా మారిపోతుంది. మేం వెళ్తున్నాం, కానీ నీకే ఇబ్బంది వచ్చినా, నీకే సమస్య వచ్చినా అమ్మా నాన్న అంటే చాలు, నిన్ను మా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాం. పిల్లలు జాగ్రత్త. వెళ్తున్నాం హాసిని. ఇక నా బిడ్డను నీ చేతిలో పెట్టి వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా బతకండి. ఇలా దెప్పి పొడిచింది చాలు. అలా సూటిపోటి మాటలు మాట్లాడకండి. వెళ్లేవారు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇలాంటి మాటలేంటి చెప్పండి? అనాల్సినవన్నీ అనేశారుగా, ఇక దయచేయండి. అలా హాసిని గుచ్చిగుచ్చి మాట్లాడుతుంటే కాంతమ్మ రంగయ్యలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్టుబట్టలతో వెన్నెల వాళ్ళు వెళ్తుంటే జోరుగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలోనే తడుస్తూ చెట్టు కిందకి చేరుకుంటారు. తన పిల్లలతో తడుస్తున్న వెన్నెలని చూసి కాంతమ్మ బాధపడుతూ, నిన్ను నీ బిడ్డల్ని చెట్టు కిందికి చేర్చాను. నాపై కోపముంటే క్షమించమ్మా వెన్నెల. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక చేశాను. మిమ్మల్ని బాధ పెట్టాను. అత్తయ్య, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. జీవితం నేర్పే గుణపాఠం ఇది. బంధాలు శాశ్వతం కావు. అది ఇప్పుడు రుజువైందంతే. ఇక బాధపడటం మానేసి జరగాల్సిన పని గురించి ఆలోచించండి. ఒరే రంగా, ఏదైనా ఇల్లు చూసుకుందాం, అద్దెకు తీసుకుని బ్రతుకుదాంరా. నేను అది అనుకుంటున్నా నాన్న. వద్దండి, వద్దు. అలా చేయటం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఈ చెట్టు కిందే మనం బతకాలి. ఈ చెట్టు దగ్గర ఎలా అమ్మా? ఈ చెట్టునే మన ఇల్లుగా చేసుకుందామత్తయ్యా. అలా వెన్నెల ఆ చెట్టునే ఇల్లుగా చేసుకుంది. ఆ చెట్టు కొమ్మలపై గదులు ఏర్పాటు చేస్తారు. ఇక కాంతమ్మ రంగయ్య ఉండేందుకు ఒక గది, పిల్లలకి మరొక గది, రంగా వెన్నెల ఉండడానికి ఇంకొక గదిని ఆ చెట్టులోనే ఏర్పాటు మరోవైపు వాళ్ళని గమనిస్తున్న హాసిని, ఏవండి, ఇంక మనం ఈ ఇంటి రూపురేఖలు పూర్తిగా మార్చెయ్యాలి. దీన్నొక బంగ్లాలాగా చేసెయ్యాలి. చేసేద్దాం హాసిని, నువ్వలా చూస్తూ ఉండంతే అంటూ వాసు చాలా డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆ ఇంటిని బంగ్లాలా చేయిస్తాడు. వాళ్ళని చూసిన కాంతమ్మ, డబ్బుతో దేన్నైనా కొనొచ్చనుకుంటున్నారు. చివరికి వాళ్ళ తప్పు తెలుసుకునే రోజొస్తుంది. చూడు కాంతా, ఈ చెట్టు మా తాత ముత్తాతల కాలం నుండి ఉంది. ఇలా మనకి ఆశ్రయం ఇస్తుందని అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో ఉన్న దానికంటే ఇక్కడుండటమే నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. నాకు అలాగే ఉందండి. ఇంతలో వెన్నెల తన అత్తామామల్ని భోజనానికి పిలుస్తుంది. అందరూ వచ్చి తినడానికి కూర్చుంటారు. ఆ సమయంలో వెన్నెల, అత్తయ్య, తుఫానుందంట. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. గతంలో చాలా సార్లు తుఫాన్లు వచ్చాయి. అప్పుడు కూడా ఈ చెట్టు చాలా దృఢంగా నిలబడింది. దీనికేం కాలేదు. ఇప్పుడు కూడా ఏం కాదు మావయ్య గారు, మీరేం కంగారు పడకండి. అందరూ అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పిల్లల గురించి కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇంతలో తుఫాన్ ఎక్కువైంది. వర్షం జోరుగా పడుతుంది. ఆ రోజు రాత్రికి భారీ వరదలు ముంచెత్తాయి. ఆ వరదలకు హాసిని బంగ్లా మొత్తం మునిగిపోయింది. ఏవండి, తొందరగా పదండి, మేడపైకి వెళ్ళాలి మనం. పిల్లలు, ఆ గొడుగులు తీసుకోండి. అయ్యో, అంతా నా కర్మ. ఎంత పని జరిగిపోయింది. డబ్బు పోసి ఈ బంగ్లా కట్టినా కూడా ఏం లాభం లేదు. ముందు మీరు పదండి, మనం వెంటనే మేడపైకి వెళ్ళాలి. లేదంటే ఈ నీళ్లలో మునిగిపోతాం. పదండి అంటూ హాసిని, వాసులు తమ పిల్లల్ని తీసుకుని మేడపైకెళ్తారు. గొడుగులు పట్టుకుని బాధపడుతూ ఉంటారు. ఇక వాసు, హాసినీలు పక్కనే చెట్టుపై కాపురం ఉంటున్న వెన్నెల కుటుంబాన్ని చూస్తారు. సంతోషంగా మాట్లాడుకుంటూ అందరూ తింటుండడం చూసిన వాసు, తప్పు చేశాం, మనకి శాస్తి జరగాల్సిందే. అక్కడ చూడు, అది కదా ఆనందం అంటే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. బంగారం లాంటి తల్లిదండ్రుల మాట వినకుండా తప్పు చేశాను. అందుకే నాకిలా జరుగుతుంది. మీకేమైనా పిచ్చా?
వర్షం పడి వరదలొస్తే మీ తప్పెలా అవుతుంది చెప్పండి? ఇలా బాధపడితే ఎలా? చూస్తూ ఉండండి, వాళ్ళకంటే మనం చాలా గొప్పగా బతుకుతున్నాం, ఇంకా బ్రతుకుతాం కూడా. గొప్పగా బతకటం గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఇప్పుడు ప్రాణాలతో బయటపడటం ఎలాగో చూడు. అంటే ఏంటి మీరు చెప్పేది? ఇలా చేతగాని వాడిలా ఆలోచించకండి. ఇప్పుడు నా పిల్లల్ని కాపాడుకోవాలి, అదే నాకు ముఖ్యం. నీ మాటలు నాకు అనవసరం. అయితే ఇంటి నుండి వెళ్దాం పదండి. చూసావు కదా వరదలు, ఇప్పుడిక్కడి నుండి వెళ్తే ఇక అంతే సంగతి. మా అమ్మని బాధ పెట్టాను, దేవుడిలాంటి అన్నయ్యని వదులుకున్నాను. వాసు హాసినీలు అలా మాట్లాడుతుంటే వరదలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. అప్పుడే ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. చెట్టుపై నుండి రంగా వెన్నెల అది గమనిస్తారు. వెంటనే తమ వద్ద ఉన్న తాడు తీసుకుని దాని సాయంతో మేడపైకొస్తారు. మేడపై ఉన్న పిల్లల్ని, హాసిని, వాసుని ఆ తాడు సాయంతో పక్కనే ఉన్న చెట్టుపైకి చేర్చుతారు. తన అత్తమామల్ని చూసి హాసిని సిగ్గుతో తలదించుకుంది. అత్తయ్యా, తప్పు చేశాను. నేను చేసిన తప్పేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. చూడమ్మా, జీవితం మనకు చాలా నేర్పుతుంది. మొదట గుణపాఠాలు నేర్చుకుంటాం, వాటిని పాఠాలుగా చేసుకుని జీవితంలో ముందుకు సాగుతాం. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసింది కదా, ఇక నువ్వు ఏ తప్పు చెయ్యవు, నాకు తెలుసు. ఎప్పుడు తిన్నారో ఏంటో, వేడివేడిగా రొట్టెలు చేసేస్తాను, తిందురు రండి. అక్క, నన్ను క్షమించక్కా, నిన్ను చాలా బాధ పెట్టాను. క్షమాపణలెందుకే ఇప్పుడు? నువ్వు నా చెల్లివి, పరాయిదానివి కాదుగా. ఇక అన్నీ మర్చిపోయి రండి తిందాం. అలా రంగా తన తమ్ముడు వాసుని హత్తుకుంటాడు. పిల్లలంతా కలిసిపోయి తమ తల్లిదండ్రుల్ని చూసి నవ్వుకుంటారు. అందరికీ వేడివేడిగా రొట్టెలు చేసి పెట్టింది వెన్నెల. అలా వరదలు తగ్గే వరకు ఆ చెట్టుపైనే అందరూ కలిసిమెలిసి సంతోషంగా బ్రతుకుతారు.